ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా నిలిచింది. భారత జట్టు మరోసారి ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. భారత్ న్యూజిలాండ్ ఐసీసీ ఫైనల్స్లో తలపడిన గత 2 పర్యాయాలు కివీస్దే పైచేయి కాగా ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా టైటిల్ను సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఈ ఫీట్ సాధించింది. 25 ఏళ్ల క్రితం ఇదే టోర్నీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి రివెంజ్ తీర్చుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా తన ఖాతాలో 3వ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను చేర్చుకుంది. భారత జట్టు చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించింది. ఆ తర్వాత 2017లో ఫైనల్లో ఓడిపోయింది. సుమారు 12 ఏళ్ల తర్వాత వన్డే ఫార్మేట్లో తొలి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసి ఇన్నింగ్స్ను ముగించింది. ఆ జట్టు బ్యాటర్లలో డేరిల్ మిచెల్ 101 బంతుల్లో 63 రన్స్, మైకెల్ బ్రెస్వెల్ 40 బంతుల్లో 53 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, కుల్దీప్ యాదవ్ 2, మహమ్మద్ షమి 1, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్, గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 105 రన్స్ జోడించారు. 31 రన్స్ చేసిన అనంతరం శుభ్మన్ గిల్ తొలి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 83 బంతుల్లో 76 పరుగులు చేసిన అనంతరం రోహిత్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు. విజయం ముంగిట హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పటికీ జడేజా సాయంతో రాహుల్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా నిలిచింది. తొలి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ముందుకు సాగింది. అయితే ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు గట్టి పోటీనిచ్చింది. సెకండ్ హాఫ్లో పిచ్ స్పిన్ కు మరింతగా అనుకూలించడంతో రోహిత్ అవుట్ అయ్యాక భారత బ్యాటర్లు ఆచి తూచి ఆడాల్సి వచ్చింది. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.